చూడండి ఇక్కడ పెట్టినప్పుడు B10 E20 చూడండి మనం ఏది సెలెక్ట్ చేస్తే దాని అడ్రస్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అలాగే ఈ నేమ్ బాక్స్లో చూడండి, ఇప్పుడు సపోజ్ C10 అన్నారనుకోండి, మీరు C10కి ఆ సెల్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది చూడండి ఇది. సో ఇలా నేమ్ బాక్స్ అండ్ సెల్స్ అనేవి పనిచేస్తామని అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఉన్న ఫార్ములా బార్లో మనం ఫార్ములాస్ అనేటివి ఎంటర్ చేస్తుంటాం. సో అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ మనం ఒక సెల్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ఆ సెల్ని సెలెక్ట్ చేసేసి క్రియేటివ్ హెచ్ఎస్ వైషు, సో ఇలా మనం మౌస్తో క్లిక్ చేస్తూనే దీన్ని జరపాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో చూడండి, దీన్ని కీబోర్డ్ పై ఉన్న డౌన్ ఆరో మార్క్ని క్లిక్ చేస్తూ కూడా మీరు ఇలా కిందికి జరుపుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. సో ఇలా కొన్ని పేర్లు అనేవి రాస్తున్నా నేను. ఏ బాక్స్ని సెలెక్ట్ చేస్తే లేదా ఏ సెల్ని సెలెక్ట్ చేస్తే దాంట్లో టైపింగ్ అనేది జరుగుతుంది. ఒక 10 పేర్లని నేను ఎంటర్ చేశాను. సో ఇలా మనం ఈ సెల్స్లో డేటా అనేది టైప్ చేసుకునే వీలు మనకు ఉంటుంది. డేటా ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, దీంట్లో రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సపోజ్ మనం హెచ్ఎస్ అని ఉంది కదా, దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఎడిట్ చేయాలంటే దీన్ని ఇలా వదిలేసి ఎడిట్ చేయకుండా దీనిపై డబుల్ క్లిక్ చేయండి. మీకు అవసరం లేదనుకుంటే దీన్ని బ్యాక్ స్పేస్తో ఇలా తీసేసుకోవచ్చు.